ఓకే. ఈరోజు మనం థియరీ పార్ట్ ఏంటి అంటే యాక్చువల్గా అయితే ఇది మనం సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసినప్పుడు మీకు నేను డిస్ప్లే చేసేవానండి. సో మీరు మెటీరియల్ కనుక మీ దగ్గర ఉంటే కనుక 66th పేజీ అనేది ఓపెన్ చేయండి. మెటీరియల్ లేదు, నేను తెచ్చుకోలేదు. ఓకే. అంటే ఇన్ కేస్ తర్వాత అయినా మీ మొబైల్లో వాట్సాప్లో ఉంది కదా. రాస్తున్నానండి. పేజ్ నెంబర్ 66 మీరు ఓపెన్ చేస్తే మామూలుగా ఎస్ఏపి సాఫ్ట్వేర్లో ఈ పేజ్ ఎలా ఉంటుంది, అసలు ఇది ఏంటి అనేది నేను చెప్తున్నాను. డాక్యుమెంట్ టైప్స్ గురించి ఆల్రెడీ మనం చూసామండి. డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్: ఆర్డర్, అవును. ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో. ఉమ్. ఇక్కడ మనం ఫ్రేమ్ వర్క్ అనమాట. అంటే మన ఓన్ డాక్యుమెంట్ టైప్ అనేది మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే క్లయింట్కి తగ్గట్టు క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది మనం తీసుకొని దానికి తగ్గట్టు మన ఓన్ డాక్యుమెంట్ టైప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడ ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ టైప్కి నేను ఎస్ఓ అనే ఒక కోడ్ ఇచ్చాను అనుకోండి. ఈ ఎస్ఓ అనే కోడ్తో వాళ్ళు రెగ్యులర్ డాక్యుమెంట్స్ ఏవైతే డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఎవరు ఎండ్ యూజర్స్. ఓకే. ఇక్కడ మనం క్రియేట్ చేసే ఈ ఫ్రేమ్ వర్క్ వాళ్ళకి రియల్ టైం డాక్యుమెంట్ అవుతుంది. ఈ రియల్ టైం డాక్యుమెంట్లో ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేం కండిషన్స్ ఉంటాయి, ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ వీటి మీనింగ్స్ తెలుసుకుని ఆ మీనింగ్స్ వాళ్ళకి తగ్గట్టుగా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం అప్లై చేయటం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ నేను వాటి యొక్క మీనింగ్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇందులో ఉండే ఫీల్డ్ ఏంటి అంటే డాక్యుమెంట్ కేటగిరీ అనమాట. డాక్యుమెంట్ కేటగిరీ అంటే అక్కడ మనం డాక్యుమెంట్స్ని ఏం చేస్తున్నాం అంటే డివైడ్ చేసేస్తున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే టోటల్ ఆ డాక్యుమెంట్ని కంట్రోల్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ కేటగిరీ అనేది ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంక్వైరీ, కొటేషన్, టూ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఎంక్వైరీ అలాగే కొటేషన్. అంటే ఇవి ఈ డాక్యుమెంట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందర ఏం చేయాలనేది చెప్తున్నారండి. ఈ ఎగ్జాక్ట్లీ. డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్లీ. ఫీల్డ్స్ అంటే ఎస్ఏపి అది ఉంటే నాకు ఇంకా మంచిగా అర్థమై ఉండేది. ఆ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ మన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ థియరీ పార్ట్ కూడా మీకు రివైజ్ చేస్తాను. రివైజ్ చేస్తే నేను చెప్తాను మీకు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ వాచ్ చేయట్లేదు కదా, ఓన్లీ జస్ట్ ఏంటి అక్కడ అవును. రివిజన్ లాగా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఇలా ఉంది. ఆ, ఈ సిస్టమ్ అనేది డెలివరీ డాక్యుమెంట్ అనేది డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. డెలివరీ డాక్యుమెంట్ అనేది డెలివరీ డాక్యుమెంట్ అనేది డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంక్వైరీ కొటేషన్స్ని బేస్ చేసుకుని డెలివరీ డాక్యుమెంట్ అనేది డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. ఓకే. అదొక రిక్వైర్మెంట్. అంటే కొటేషన్ వచ్చేసింది కదా అని సేల్స్ ఆర్డర్ అనేది లేకుండా డైరెక్ట్గా డెలివరీ అనే డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయకూడదు. సో కంట్రోల్ ఎక్కడ ఉంది అంటే డాక్యుమెంట్ కేటగిరీలో ఉందన్నమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇక్కడ ఎస్ఐపి కోర్స్ జాయిన్ అవ్వడానికని ఎంక్వైరీ చేశారు. ఓకే. తర్వాత నేను పర్టికులర్ ఫీజ్ అమౌంట్ ఇంత, కోర్స్ డ్యూరేషన్ ఇంత అని కొటేషన్ మీకు ఇష్యూ చేశాను. మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోయారు. అంటే టోటల్గా నేను అక్కడ ఏం చేయొచ్చు, డెలివరీ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసేయచ్చు డైరెక్ట్గా జాయిన్ అయిపోయారు కాబట్టి. కానీ క్లయింట్కి ఇక్కడ సిస్టమేటిక్గా కంపల్సరీగా ఆర్డర్ అనేది జరిగిన తర్వాత ఈ డెలివరీ అనేది జరగాలి. జనరల్ ప్రాసెస్ అయితే అదే. కానీ ఇన్ కేస్ సేల్స్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అండి, మన సేల్స్ ఆర్డర్ లేకపోయినా డెలివరీ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ సేల్స్ ఉంటాయి చూసారా, మనం బిగ్ బజార్స్ కానీ ఉమ్. షోరూమ్స్లో కానీ డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆ, మనం పెట్టిన స్టాక్ ఐటమ్స్కి వాళ్ళు డెలివరీని ఇన్వాయిస్ ఇచ్చేస్తారు. వాటికి ఆర్డర్, కొటేషన్, ఎంక్వైరీ డాక్యుమెంట్స్తో పని లేదు అలా క్యాష్ కౌంటర్స్ దగ్గర.
ట్రాన్సాక్షన్స్ లో. అవును. కానీ ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అది ఖచ్చితంగా. వాళ్ళు స్కాన్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఆ అండి. కోడ్. అది స్కాన్ చేసింది ఏమవుతుంది అంటే డైరెక్ట్గా డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది, ఆ తర్వాత ఇన్వాయిస్ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంక్వైరీ కొటేషన్స్ ఉన్నా సరే డెలివరీ డాక్యుమెంట్ అనేది వితౌట్ సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వకూడదు. అది క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే ఖచ్చితంగా సేల్స్ ఆర్డర్ అనేది ఉండాలి. సో అది మనం ఈ డాక్యుమెంట్ కేటగిరీలో చేస్తాం అనమాట. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే డాక్యుమెంట్ కేటగిరీ అనేది ఒక కోడ్ రూపంలో ఉంటుందండి. సి లేదంటే ఏ బి అనే ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ దేనికి ఐడెంటిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ లో ఇది ఎంక్వైరీ డాక్యుమెంట్, ఇది కొటేషన్, ఇది ఆర్డర్ అని నాకు తెలుస్తుంది. ఎందుకని నేను ఇంగ్లీష్ అక్కడ చదువుతున్నాను కాబట్టి క్లియర్ గా. కానీ ఇక్కడ ఎస్ఏపికి ఈ కోర్స్ ద్వారానే అది నోటీస్ చేస్తుంది అన్నమాట అండి. ఓకే, సి ఓకే. అనేది ఉంటే గనక అది సేల్స్ ఆర్డర్ కి సంబంధించింది, ఏ అనేది గనక ఉంటే అది ఎంక్వైరీ టైప్ కి సంబంధించింది అనేది ఎస్ఏపికి తెలియటానికి ఇక్కడ కోడ్ అనేది ఇస్తాం అనమాట. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే కొత్త డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయబోతున్నారో అది ఇండైరెక్ట్ గా మీరు ఎస్ఏపికి చెప్తున్నారనమాట. ఓకే, ఇది సేల్స్ ఆర్డర్ కి సంబంధించిన డాక్యుమెంట్ టైప్ అని మనం ఎస్ఏపికి చెప్తున్నాం. ఎస్ఏపి అప్పుడు నోటీస్ చేస్తుంది. ఎలాగా? ఈ కోడ్ ఆల్ఫాబెట్ ఉంది చూసారా, దాన్ని బట్టి అది నోటీస్ చేస్తుంది. దాన్ని బట్టి ఆ ఫీల్డ్స్, దాన్ని బట్టి ఆ వాల్యూస్ అనేది అది అప్డేట్ చేసుకుంటాం. ఓకే, ఎస్ఏపికి ఇక్కడ ఎంక్వైరీ అయినా కొటేషన్ అయినా సేల్స్ ఆర్డర్ అయినా ఒకటే దానికి. అంటే దానికి ఇంగ్లీష్ ఏదైనా సరే ఒకటే. దానికి డిఫరెన్స్ తెలియటానికి ఇక్కడ ఈ కోడ్ అనేది మనం ఇస్తే గానీ దానికి డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. ఓకే, సో డాక్యుమెంట్ కేటగిరీ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఒక డాక్యుమెంట్, అది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని మనం ఎస్ఏపికి చెప్తున్నాం. ఓకే, సో అక్కడ వాల్యూ కనుక మీరు ఇవ్వలేదు అంటే దానికి అసలు ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది దానికి తెలియదు. అది సేల్స్ ఆర్డరా, డెలివరీయా, ఎంక్వైరీయా, కొటేషన్ అనేది ఏ ట్యాబ్ అయినా ఒక కోడ్ ఇవ్వాలి ప్రతిదీ ఎగ్జాక్ట్లీ. డిస్క్రిప్షన్ చెప్పి. మీరు అబ్జర్వ్ చేసేయండి, మెటీరియల్ మాస్టర్ డేటా కానీ, కస్టమర్ మాస్టర్ డేటా కానీ, సిఎంఐఆర్ కానీ, ప్రైసింగ్ కానీ, ప్రతి దానికి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ యొక్క లాజిక్ ఓకే. ఏంటి అంటే ఎస్ఏపికి అర్థం కావటం కోసం. సింపుల్. ఓకే. ఎక్కడ డిస్క్రిప్షన్ కానీ టెక్స్ట్ కానీ అన్ని మనకు అర్థం కావటం కోసం, ఎస్ఏపికి అర్థం కావటానికి మనం కోడ్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇందులో ఉండే ఫీల్డ్ ఏంటి అంటే నేను ఒక్కొక్క ఫీల్డ్ మీనింగ్ చెప్పి అది క్లయింట్కి ఎలా యూజ్ అవుతుందో చెప్తానండి. అంటే ఏ ఏ సిచ్యువేషన్స్ ఓకే. యూజ్ అవుతారనేది నేను మీకు చెప్తాను. ఓకే, సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అనమాట. ఇప్పుడు కనుక మనం ఒక పర్టికులర్ డాక్యుమెంట్ టైప్ని, పర్టికులర్ డాక్యుమెంట్ టైప్ని ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ కానీ, ఆర్డర్ కానీ, క్రెడిట్ మెమో కానీ మనం ఇప్పుడు క్రియేట్ చేసే డాక్యుమెంట్లో గనక ఆ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను అండి. ఓకే, సేల్స్ ఆర్డర్ అనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను కొత్తగా క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. దీంట్లో యాక్చువల్గా ఏంటి అంటే రష్ ఆర్డర్ కూడా నేను ఎంటర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే రిటర్న్ ఆర్డర్ మేబీ. అంటే నేను యాక్చువల్గా డెవలప్ చేసింది డాక్యుమెంట్ టైప్లో నేను సెట్టింగ్స్ చేసుకుంది సేల్స్ ఆర్డర్కి. కానీ అందులో మనం రష్ ఆర్డర్ కానీ రిటర్న్ ఆర్డర్ కానీ అవసరం అనుకుంటే అదే డాక్యుమెంట్లో మనం ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే సార్ మాకు సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్కి సపరేట్గానే ఉండాలి. ఆ టైప్ ఆఫ్ డాక్యుమెంట్లో మిగిలిన టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవి కూడా మేము ఎంటర్ చేయడానికి వీలు పడకూడదు. అది క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే వాడు అక్కడ ఏం ఓకే. చేస్తున్నాడంటే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ టైప్ దీనికి అని ఫిక్స్ చేసేస్తున్నాడు ఇంకంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు మన బ్యాంక్కి వెళ్ళినప్పుడు మన డిపాజిట్స్ ఉన్నాయనుకోండి, ఈ రిసిప్ట్లో డిపాజిట్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి. మళ్ళీ విత్డ్రాకి వేరే అవును. ఉండాలి, చెక్కి వేరే వేరే ఉండాలి. అక్కడ ఫీడ్. మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే ఓకే. సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఈ బ్లాక్ లో మనం ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాం. అంటే అప్పుడు ఎండ్ యూజర్ ఓకే. ఈ డాక్యుమెంట్ టైప్ ఓపెన్ చేసి అక్కడ రష్ ఆర్డర్ ఎంటర్ చేయాలని చూస్తున్నాడు. అది యాక్సెప్ట్ చేయదు సిస్టమ్ అనేది. ఓకే, సో సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అంటే మనం ఒక డాక్యుమెంట్ టైప్ లో ఇంకో డాక్యుమెంట్ ఎంటర్ చేయకుండా బ్లాక్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఓకే. అంటే ఇందులో మీరు క్లయింట్ కి ఏది కావాలో అది మాత్రమే మనం బ్లాక్ చేసుకుంటాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్ ఆర్డర్ బ్లాక్ చేసాం అనుకోండి, రిటర్న్ ఆర్డర్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, లేదు రెండు ఆహాహా. మనం బ్లాక్ చేయొచ్చు. ఓకే. అంటే క్లయింట్ ఓకే. ఇక్కడ ఏంటంటే అండి, ఇవి దేనికి యూస్ చేస్తారంటే కంట్రోల్స్ ఇవ్వటానికి అనమాట అండి. ఇప్పుడు సేల్స్ ఆర్డర్స్ ఉమ్. అంతా కూడా ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్ కి యాక్సెస్ ఇచ్చారనుకోండి, వాళ్ళ వరకే ఆ యాక్సెస్ ఉండాలనుకుంటే ఆ డాక్యుమెంట్ టైప్స్ లో వేరే డాక్యుమెంట్ టైప్స్ ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. అక్కడ ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే కంట్రోల్ అయిపోతుంది మేనేజ్మెంట్ అని. ఓకే, ఇక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగినా, మిస్టేక్స్ జరిగినా ఆ టీమ్ ఆఫ్ పర్సన్స్ ని మనం అడగచ్చు. ఎందుకంటే ఈ సేల్స్ ఆర్డర్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ వన్ ఎంటర్ చేస్తుంది అనుకోండి, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ డాక్యుమెంట్ టైప్ లో ఈ మూడిట్లకి యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రష్ ఆర్డర్, రిటర్న్ ఆర్డర్ టీమ్ టూ ఎంటర్ చేస్తుంది అనుకోండి. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు సేల్స్ రష్ ఆర్డర్ అనేవి సిమిలర్, క్యాష్ తీసుకొని ఇలాగా ఉంటది ఇన్వాయిస్. కానీ రిటర్న్ అనేది వేరే కదా. అంటే మరి సేల్స్ వేరేంటండి, డాక్యుమెంట్. వేరంటే సింపుల్. అది రిటర్న్ ఆర్డర్ అంటే రివర్సల్ అండి అంతే. అంటే ఇక్కడ ఓకే, అది ఫర్ కూడా ఒక ఎగ్జాంపుల్ రకమైన సేల్స్ రిటర్న్. సింపుల్ ఓకే. గా చెప్పాలంటే అలాగా. సేల్స్ ఆర్డర్ లో ప్లస్ చేశారనుకోండి, ఇక్కడ మైనస్ ఎంటర్ చేస్తారు అంతే. ఓకే. ఓకే. రివర్సల్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే నేను ఓన్లీ పర్చేస్దే కదా, ఇంకా అదే ఉంటదేమో, ఇది రిటర్న్ ఎలా ఉంటా, మరలా దేనికి వేరే అని డౌట్ వచ్చింది, అందుకని అడిగి. యాక్చువల్గా మనం ఇప్పుడు ఎస్ఏపి స్టాండర్డ్ లో అండి ఒక డాక్యుమెంట్ లోనే మనం మిగిలిన డాక్యుమెంట్ టైప్స్ కూడా ఎంట్రీ చేయొచ్చు. ఓకే. కంట్రోల్స్ స్పెసిఫిక్ గా ఓన్లీ ఈ డాక్యుమెంట్స్ లో ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఈ కంట్రోల్స్ మనకు అవసరం ఉంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఉండే ఆప్షన్ అండి ఇండికేటర్. అంటే ఈ- మనకి ఏది కావాలో అది బ్లాక్ చేసి ఎంటర్ చేస్తామా? ఎగ్జాక్ట్లీ అండి. ఏది కావాలో ఓకే. కదండి, ఏది అక్కర్లేదు అంటే అది ఆ డాక్యుమెంట్ ఏది ఇందులో ఎంటర్ అక్కర్లేదు. చేయకూడదు. ఆ డాక్యుమెంట్ ఇందులో పోస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నేను డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వాల్యూస్ వాళ్ళు ఎంటర్ చేయడానికి ఒక డాక్యుమెంట్ టైప్ ఉంటుందండి ఆ టెల్లర్ దగ్గర. ఓకే, ఆ డాక్యుమెంట్ టైప్ లో ఈ డిపాజిట్స్ తప్ప ఇంకేది ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం ఈ సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అనేది యూస్ చేస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇండికేటర్ అనమాట అండి. అంటే ఇక్కడ ఈ ఇండికేటర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే క్రెడిట్ మెమో ఆర్ డెబిట్ మెమో, డాక్యుమెంట్స్. ఈ టూ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే కస్టమర్ యొక్క వాల్యూ పెంచాల, ఇంకోటి కూడా ఉంది కదండి, క్రెడిట్ మెమో, డెబిట్ ఇన్వాయిస్, మెమో, ఇంకోటి ఇన్వాయిస్ ఆహా, కరెక్షన్. ఇంకోటి ఇన్వాయిస్ కరెక్షన్, అది అది కూడా ఉండదా? ఒక్క నాకు నిమిషం, పేర్లు గుర్తు రావట్లేదు, మేబీ. ఒక్క నిమిషం అండి, ఫోన్ కాల్స్. ఓకే. సారీ అండి, చిన్న కాల్ వచ్చింది. చెప్పండి అండి. ఓకే. ఆహా, లేదు లేదు, అది టర్మ్స్ అన్ని గుర్తు ఉండాలి కదా మామూలుగా. ఇవి గుర్తు రావట్లేదు, బాగా చదివి అప్పుడు ఓకే, మీరు వీటి గురించి చాలా వరి టర్మ్స్ అవ్వద్దండి. ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మీరు వీటి గురించి వరి అవ్వద్దు. అయ్యో 19 డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు 10 డాక్యుమెంట్స్ గుర్తున్నాయి, వీటి గురించి అసలు వరి అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్ మీ ఫోకస్ అంతా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ దగ్గరే ఉంటుందండి. ఆల్రెడీ మీరు టీమ్ ఆఫ్ ఓకే. పర్సన్స్ తో మీరు ఒక గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు ఇవన్నీ మీరు నోటీస్ చేసేస్తారు, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతాయి. ఇక్కడ మనం ఉమ్. ఎగ్జామ్ రాయటం కాదు కదా, వెళ్ళి ఇవన్నీ గుర్తుంచుకుని అక్కడ రాయాలి కదా అని అవును. మీరు వాటి గురించి అసలు వరి అవ్వద్దు. మెయిన్ మీ ఫోకస్ అంతా ఏంటి అంటే ఇది పర్పస్ ఏంటి, యూజ్ ఏంటి, దాని మీనింగ్ ఉమ్. మనకి అంతే. ఇప్పుడు మీకు నేను ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ అనే డాక్యుమెంట్ చెప్పాను అనుకోండి, ఓకే ఇది దీనికి యూజ్ చేస్తాం కదా అని తెలిస్తే చాలు మీకు. అవును. అయ్యో నాకు ఓకే. అది గుర్తు రాలేదని వరి అవుతుంది, దాని మీనింగ్ గుర్తొస్తే చాలు. దాని మీనింగ్ గుర్తొచ్చే ఓకే. వరకు మీరు స్టడీ చేయండి చాలు. ఓకే. ఓకే అండి, ఇక్కడ ఇండికేటర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే అండి ఓన్లీ ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి ఇండికేటర్ అనే ఒక
ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇండికేటర్ అనేది ఏంటి అంటే ఈచ్ లైన్ ఐటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షర్ట్స్ అని ఎంటర్ చేశాను అనుకోండి. ఇది లైన్ ఐటమ్ అవుతుంది అన్నమాట అండి. ఒక రో అనే దాన్ని మనం లైన్ ఐటమ్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, ఇన్వాయిస్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామండి? ఎప్పుడు అని అంటే కస్టమర్ యొక్క అమౌంట్ అనేది పెరగటం కానీ తగ్గటం ఎక్సెస్ కానీ చేసినప్పుడు. లేదంటే తక్కువ డిడక్షన్. తక్కువ అంటే మనం క్రెడిట్ మెమో అనేది ఏంటి అంటే తగ్గించడానికి, డెబిట్ మెమో అనేది పెంచడానికి, ఇన్వాయిస్ అనేది బోత్. రెండిటిని మనం బోత్ సైమల్టేనియస్‌గా యూజ్ చేద్దాం అనుకుంటే ఏదైనా ఆప్షన్ వాడేయచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. రెండిటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఈ ఇండికేటర్ ఎక్సెస్ అనేది అయితే తగ్గించచ్చు, తక్కువ అయితే పెంచచ్చు. ఓకే. ఇక్కడ ఈ ఇండికేటర్ అనేది ఈ స్పెసిఫిక్‌గా ఈ డాక్యుమెంట్స్‌కి ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాం కస్టమర్‌ది. ఓకే. ఇన్వాయిస్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ వాల్యూ 10,000 అయితే మన ఇన్వాయిస్‌లో బై మిస్టేక్‌న 1,00,000 అని ఎంటర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి. అంటే ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేసాం. ఇక్కడ ఇప్పుడు ఈ ఇండికేటర్ గనక మనం ఇప్పుడు ఫ్రేమ్‌వర్క్ చేసే డాక్యుమెంట్ టైప్‌లో గనక ఇస్తే ఏమవుతుంది అంటే ఇన్ కేస్ అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేశారనుకోండి. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను. సారీ, సేల్స్ ఆర్డర్ అనే డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాను క్లయింట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు. ఓకే. ఇక్కడ ఇండికేటర్ అనే ఆప్షన్ ఉంది. ఇండికేటర్ అనే ఒక ఆప్షన్ సంథింగ్ ఇక్కడ కోడ్ ఏంటి అంటే డి. కోడ్ ఏంటి అంటే డి. అంటే ఏ ఆప్షన్ ఇండికేట్ చేయాలో చెప్తుంది అనమాట ఇండికేట్. ఓకే. సారీ. సో, ఇక్కడ ఇండికేటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అని ఇచ్చాననుకోండి. నేనిప్పుడు ఈ సేల్స్ ఆర్డర్‌ని బేస్ చేసుకొని ఇన్వాయిస్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఈ ఇన్వాయిస్‌లో క్రియేట్ చేసినప్పుడు ఈ సేల్స్ ఆర్డర్‌ని బేస్ చేసుకొని షర్ట్స్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉన్న వాల్యూ మిస్టేక్‌న 1,00,000 అనేది నేను ఎంటర్ చేశాను. అంటే ఎక్కువ వాల్యూకి నేను ఎంటర్ చేశాను. ఎప్పుడైతే నేను ఎక్కువ వాల్యూకి నేను ఎంటర్ చేశానో అదేమవుతుంది అనంటే సిస్టము ఈ ఇండికేటర్ ఎప్పుడైతే నేను ఇస్తానో అండి, నేను ఈ ఇన్వాయిస్‌ని బేస్ చేసుకొని ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. అంటే అక్కడ అమౌంట్ తప్పు రాసాం కాబట్టి ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌లో ఇక్కడ ఉన్న ఈ డి అనే ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే 2 లైన్ ఐటెమ్స్ కింద తీసుకొస్తుందన్నమాట అండి. 2 లైన్ ఐటెమ్స్ ఏంటి? ఇక్కడ ఇది 1 లైన్ ఐటెమ్ అండి. ఓకే. జాగ్రత్తగా వినండి. షూర్. షర్ట్స్ ఇది ఇక్కడ షర్ట్స్ 1,00,000 ఓకే. షర్ట్స్ -1,00,000 అని తీసుకొస్తుందండి. అంటే అక్కడ ఏమైంది ఎంట్రీ? 0 అయిపోయింది. జీరో. ఓకే. సో, అంటే మళ్ళీ అక్కడ మనం 10,000 ఎంట్రీ అనేది చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ అండి. అలా మనకి ఫార్మాట్ మనం యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండికేటర్ డి అనేది యూజ్ చేస్తాం. ఓకే. 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 అంటే ఒరిజినల్ ప్రైస్ వస్తుంది. ఏంటండి అడుగుతున్నారా? ఈ -1,00,000 చేస్తే ఒరిజినల్ ప్రైస్ అనేది ఉంటది మామూలుగా ముందు. ఎగ్జాక్ట్‌లీ అండి.
అంటే అక్కడ ఏమవుతుంది అంటే మనం సింపుల్గా ఇప్పుడు మీరు ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేశారనుకోండి, మనకి ఆ అమౌంట్ రాలేదు కానీ కట్ అయిపోయింది. వెంటనే ఏటీఎం మెషిన్ ఏం చేస్తుంది అని అంటే ప్లస్ చేసేస్తుంది. మైనస్ ప్లస్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. అంటే ఫస్ట్ ఈ వాల్యూని రివర్సల్ చేసి జీరో చేస్తుంది. ఆ తర్వాత మనం ఎంట్రీ చేసుకుంటాం అనమాట. దానికోసం ఇండికేటర్ అది ముందరగానే పెట్టుకుంటే ఎలాంటి ఎగ్జాక్ట్ ఎర్రర్స్ ఎగ్జాక్ట్లీ. రాకుండా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకుండే ఆప్షన్ ఏంటంటే అండి రిఫరెన్స్ మ్యాండేటరీ అనమాట. రిఫరెన్స్ మ్యాండేటరీ ఇది క్లయింట్కి బాగా చాలా ఎక్కువగా యూజ్ అవుతున్న ఆప్షన్ ఇది అనమాట. ఏంటి అని అంటే సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెలివరీ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలనుకోండి. డెలివరీ డాక్యుమెంట్ అనేది ఓకే, కంపల్సరీ సేల్స్ ఆర్డర్ ఉండాలి. ఓకే, కంపల్సరీ సేల్స్ ఆర్డర్ అనేది ఉండాలి. అది ఎక్కడ మీరు కంట్రోల్ ఇస్తారని ఇంటర్వ్యూలో అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ రిఫరెన్స్ మ్యాండేటరీ అనే ఆప్షన్ని చూస్ చేస్తారు క్లయింట్కి. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి అని అంటే క్లయింట్ కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తున్నాడు అండి. క్లయింట్ కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్వైరీ తర్వాత కొటేషన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే కొటేషన్ తర్వాత ఆర్డర్ ఉండాలి. నెక్స్ట్ అలాగే ఆర్డర్ తర్వాత డెలివరీ, డెలివరీ తర్వాత ఇన్వాయిస్. చెప్పండి, ఏదైనా డౌట్ అండి? లేదు లేదు, మా పిల్లలు వాళ్ళు మెలుకునే ఉంటే చాలా గొడవగా ఉంటుంది అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఆర్డర్ ఎంటర్ చేస్తుంటే కంపల్సరీ కొటేషన్ అనేది ఉండాలి అని అనుకుంటే రిఫరెన్స్ మ్యాండేటరీ కంపల్సరీ అనమాట అండి. నేను ఒక లైవ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి ఇస్తాను, ఎలా చేస్తారు ఏంటో అనేది మీరు చెప్పండి. ఓకే, క్లయింట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ అండి, డీలర్ ఒకళ్ళు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, మీ మెటీరియల్లో కూడా ఉంది. ఓకే, మీ మెటీరియల్లో ప్రతి టాపిక్ కింద కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయండి. వాటిని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు రివైజ్ చేస్తూ ఉంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది టాపిక్. డీలర్, డిస్ట్రిబ్యూటర్, నెక్స్ట్ డైరెక్ట్ కస్టమర్స్. ఓకే, ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి క్రియేట్ చేసేటప్పుడు ఆర్డర్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ సిస్టమ్ కొటేషన్ అడగాలి. ఓకే, ఓకే. డైరెక్ట్ కస్టమర్ ఆర్డర్ పెట్టేటప్పుడు కొటేషన్ అక్కర్లేదు, తనకి కొటేషన్ అనేది అక్కర్లేదు. వీళ్ళిద్దరికి మధ్య ఎందుకంటే బల్క్ ఐటమ్స్ కాదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. వీళ్ళకి డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఆర్డర్ పెట్టినప్పుడు కొటేషన్ సిస్టమ్ కంపల్సరీ అడగాలి. వేర్ ఇస్ ద కంట్రోల్ అని చెప్పేసి ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. సింపుల్, దాని లాజిక్ ఏంటి అంటే మనం ఇక్కడ ఎస్ఓ అని ఒక డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తాం, దానికి రిఫరెన్స్ మ్యాండేటరీ ఇస్తాం. ఓకే, సేల్స్ ఆర్డర్కి డి కొటేషన్ అనేది రిఫరెన్స్ కంపల్సరీ ఇస్తాం. ఇంకోటి ఆర్ఎస్ఓ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానికి రిఫరెన్స్ మ్యాండేటరీ అనేది ఇవ్వం. ఈ డాక్యుమెంట్ నేమో ఈ డైరెక్ట్ కస్టమర్స్ ఎంటర్ చేసేటప్పుడు యూస్ చేసుకోమంటాం, ఈ డాక్యుమెంట్ని వీళ్ళ సేల్స్ ఆర్డర్ ఎంటర్ చేసేటప్పుడు యూస్ చేసుకోమని చెప్తాం. అంటే అక్కడ టోటల్గా మీరు 2 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఓకే. ఒక డాక్యుమెంట్ టైప్లో మీరు ఈ వాల్యూ ఇచ్చారు రిఫరెన్స్ మ్యాండేటరీ అనేది. ఓకేనండి, మీకు ఓకే. అర్థమైందా? అర్థమైందండి. రెఫరెన్స్ మ్యాండేటరీకి ఒక రకం, కొటేషన్ కి ఇంకోటి, డైరెక్ట్ కస్టమర్ కి ఇంకో రకం. ఎగ్జాక్ట్లీ. డీలర్ కి ఒకటి, డైరెక్ట్ కస్టమర్ కి ఒకటి. ఎగ్జాక్ట్లీ. డీలర్ కి అయితే కొటేషన్ ది మళ్ళీ ఇంకో లింక్ ఉంటది అనమాట.
అంటే దీనికైతే మనం డైరెక్ట్ కాబట్టి అవసరం లేదు. మిగిలిన అన్ని వాల్యూస్ సేమ్ గా ఉన్నా అంటే ఈ డాక్యుమెంట్ లో అన్ని ఇండికేటర్స్ కానీ డాక్యుమెంట్ కేటగిరీ ఓకే. టైప్ కానీ అన్ని ఒకటే ఉన్నా రిఫరెన్స్ మ్యాండేటరీ ఒకటి చేంజ్ అవుతుంది. అక్కడ మన ఓకే. ఎండ్ యూజర్స్ కూడా చెప్తాం. అక్కడ డైరెక్ట్ కస్టమర్స్ అంటే ఈ డైరెక్ట్ కస్టమర్స్ అని ఎలా తెలుస్తుందంటే అకౌంట్ గ్రూప్స్, వాళ్ళకి సపరేట్ అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఈ అకౌంట్ గ్రూప్ లో డైరెక్ట్ కస్టమర్స్ అంటే ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ అవుతారండి? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అంటే మామూలు కస్టమర్స్ అవ్వరు కదా ఎక్కువ, అందుకనే డౌట్ వచ్చింది. డీలర్స్ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ అమౌంట్, కాకపోతే వాళ్ళు నార్మల్ ఓకే అదేలే. షాప్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఉండే ఆప్షన్ ఇది ఎక్కువగా యూజ్ ఉండదు కానీ మన ఎంట్రీ చేసేటప్పుడు ఎండ్ యూజర్స్కి ఎర్రర్స్ వస్తూ ఉంటుందండి. ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఏంటి ఆప్షన్ అంటే చెక్ డివిజన్ అనమాట అండి. అంటే మనకి హెడర్ డేటా, హెడర్ ఐటమ్ ఆర్ మెయిన్ ఐటమ్ ఏంటో నేను చెప్తానండి వాటి మీనింగ్స్. నెక్స్ట్ సబ్ ఐటమ్. ఇక్కడ సబ్ ఐటమ్ యొక్క డివిజన్, ఓకే, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మెయిన్ ఐటమ్ యొక్క డివిజన్ వేరు వేరు అనుకోండి. ఓకే, అంటే మెయిన్ ఐటమ్ సబ్ ఐటమ్స్ అంటే ఓవరాల్గా అది ఫినిష్డ్ ప్రోడక్ట్ ఒకటే, కానీ ఈ రెండిటి యొక్క డివిజన్ వేరైనప్పుడు సిస్టమ్ ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలి అంటే మెయిన్ ఐటమ్ డివిజన్ ఏదైతే ఉందో అదే ఆటోమేటిక్గా సబ్ ఐటమ్ కూడా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ ఐటమ్ కార్ అనుకోండి. ఓకే, ఈ కార్స్ అనేవి ఏంటి అని అంటే మనం వెహికల్స్ అనే ఒక డివిజన్ ఇచ్చాం. ఓకే, వెహికల్స్ ఆర్ మోటార్స్ సంథింగ్. ఇక్కడ సబ్ ఐటమ్ వచ్చేసరికి టైర్స్. టైర్స్కి రబ్బర్ అనే డివిజన్ ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డివిజన్ వేరు, ఇక్కడ డివిజన్ వేరు. సో ఎస్ఏపి యాక్చువల్గా ఏం చేస్తుంది అని అంటే ఎస్ఏపి యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే ఎస్ఏపి అనేది ఈ రెండు డివిజన్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే మెయిన్ ఐటమ్ డివిజన్ వేరు, సబ్ ఐటమ్ డివిజన్ వేరు, ఎర్రర్ వస్తుంది. అలాగని ఒక ఎర్రర్ వస్తుంది కదా నేను టైర్స్ కూడా వెహికల్స్ కింద మార్చేస్తాను అనుకుంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాళ్ళు ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ డివిజన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏ పార్ట్కి ఆ పార్ట్ డివిజన్ అలానే ఉంచాలి. అట్ ద సేమ్ టైం మనం సబ్ ఐటమ్స్ కాంపోనెంట్స్ మెయిన్ ఐటమ్కి మనం ఇంక్లూడ్ చేసినప్పుడు ఈ డివిజన్ యొక్క ఎర్రర్ రాకుండా చూడాలి. అది ఎక్కడ చూస్తామంటే ఈ చెక్ డివిజన్ అనే ఆప్షన్ దగ్గర అనమాట. ఆ చెక్ డివిజన్ ఓకే. అనేది ఏం చేస్తుంది అంటే మీరు ఇక్కడ మెయిన్ ఐటమ్ సబ్ ఐటమ్ డివిజన్స్ వేరు వేరు వచ్చినప్పుడు ఎర్రర్ రావాలా. ఎర్రర్ అంటే అది ఇంకా మనం ఖచ్చితంగా చేంజ్ చేస్తే గానీ అది సాల్వ్ అవ్వదు. నెక్స్ట్ వార్నింగ్ రావాలి. వార్నింగ్ అంటే అక్కడ ఎండ్ యూజర్ ఏంటి అంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఫార్వర్డ్ అయిపోతుందంట. అంటే సాల్వ్ ఆటోమేటిక్గా ఈ టైర్స్ కూడా ఏంటి అంటే ఈ డివిజనే అప్లై అవుతుంది. వెహికల్స్ అనే డివిజనే ఆటోమేటిక్గా అక్కడ అప్లై అవుతుంది ఆ డాక్యుమెంట్ వరకు. ఒరిజినల్గా మెటీరియల్ మాస్టర్ డేటాలో టైర్స్కి రబ్బర్ అనే డివిజనే ఉంటుంది. కానీ సేల్స్ ఆర్డర్లో మనం ఓకే. చేసినప్పుడు ఏంటి అంటే ఆ టైర్స్కి కూడా వెహికల్స్ అనే డివిజన్ తీసుకుని సిస్టమ్ ఫార్వర్డ్ చేస్తుంది ట్రాన్సాక్షన్ అని. అసలు ఇది కాదు, నో, అసలు ఎటువంటి ఇబ్బంది, అసలు ఇది చూడకూడదు, దీని డివిజన్ దాందే, దీని డివిజన్ దాందే, అది ఫార్వర్డ్ అయిపోవాలి అని అనుకుంటే కనుక నో అనే ఆప్షన్ని ఈ త్రీ ఆప్షన్స్లో మనం చెక్ డివిజన్లో ఇస్తాం. ఓకే. ఓకే, చెక్ డివిజన్ సింపుల్ గా ఉందండి. దాంట్లో జరిగే ప్రాసెస్ వేరుంటుంది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు టైర్స్ కి మళ్ళీ ఇవ్వరా, వేరేగా ఇస్తారా? మళ్ళీ ఇప్పుడు టైర్స్ అంటే టైర్స్ రబ్బర్ అవి ఇవ్వరా అసలు? టైర్స్ రబ్బర్ నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు సబ్ ఐటెం వచ్చి